ఎవరన్నా ఎక్కువగా ప్రేమిస్తే నాకు చాలా భయం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నేను ఎంత ప్రేమించానో నువ్వు కూడా ఎంత ప్రేమించు అన్నప్పుడు ఒకవేళ నేను అవసరానికి అందకపోతే ఆ ప్రేమ ద్వేషంగా మారే అవకాశం ఉంది. అన్నయ్య అందుతా అనుకున్నాడు. ఒకరోజు అందల, రెండో రోజు అందల, సరి చూశాడు, మూడో రోజు అందల. తర్వాత నీ మైండ్ ఎలా మారిపోయిందంటే ఇక ద్వేషంగా మారిపోయి అతని పేరు చెప్తున్నా, అతనా అదే అతను పెద్ద తేడా అనే స్టేజ్కి మన ప్రేమించిన వాళ్ళు వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. అయితే అందుకనే ఎవరన్నా నువ్వు చాలా అంటే ఇష్టం అంటే నాకు భయం, నీకు నీ ప్రియ దండం అయ్యా అని చెప్పేసి నేను భయపడుతూ ఉంటాను. కొంతమంది అంటారు, అన్నయ్య అవకాశం వచ్చినప్పుడే సంకెక్కాలి అంటారు. నేనంటాను, సరే అవకాశం వాడు సంకెక్కించుకుంటాడు, అవసరం తీయాక సంగతించుకుంటాడుగా. నాకు అలాంటి ప్రేమ అవసరం. నిత్యము నేను ఆయన నన్ను ఎత్తుకొని ముద్దాడుతున్నాడు. ఆయన్ని వదిలిపెట్టి నేను ఎలా వెంట వెళ్ళగలను? హల్లెలూయా. మనుషులకు కూడా ఈ ప్రేమ ఎక్కువగా ఈ రోజున ఎక్కువగా ఉంది. అది తెలివితో కూడిన ప్రేమ అయితే మంచిదే, కానీ కొంతమంది ప్రేమ స్వార్థంతో కూడిన ప్రేమ. మన మంచి తెలుసుది, భార్య భర్త విషయం అయితే ఆ వ్యక్తికి డౌట్ వచ్చింది. వెంటనే వాడికి బాగా లవ్వు ఎక్కువైపోయింది, డోస్ పెరిగి చల్లంగా ఒక కొండ దగ్గర తీసుకెళ్ళి తలకాయ పగలగొట్టాడు. ఎందుకు? డోసు పెరిగిపోయింది, తేడా అని తెలిసింది, పగలగొట్టాడు. తను అక్కడికే స్పాట్ చనిపోయాడు. ఎందుకంటే ఇలా మాట కారణం లోక ప్రేమ ఎక్కువ అవటం వల్ల ఇంత ప్రేమించాను అని నుంచి ఇంత ప్రేమ రావట్లేదు అని వీళ్ళలో ద్వేషం మొదలైపోయి అసూయపోయి వాళ్ళు ప్రాణాలు పోయే స్టేజ్కి వాళ్ళు వెళ్తున్నారు. కొంతమంది అలా తయారవడం అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పిల్లలు ఉంటారు, అరే మరి వాళ్ళకి వయసు అయిపోయింది పెద్దవాళ్ళకి, మరి పిల్లలోనూ అరే మరి పెద్దోడి దగ్గర కొన్ని రోజులు చిన్నోడి దగ్గర కొన్ని రోజులు ఉండాలని అనుకుంటారు. ఏదన్నా పనికి వస్తే వాడుకుందాం అని వాళ్ళ మనసులు అనుకుంటారు. కానీ పనికిరాని వస్తువులు, వాడిపోయిన వస్తువులు ఇంకా పనికి రావు అనుకుంటారు. రాలిన ఆకు చూసి పైన కొమ్మ ఆకు చూసి నవ్వుతూ ఉంటారు, నువ్వు ఏదో రోజు రాలిపోతావు కదా. అలాగే వాళ్ళని చూస్తే పాపం జాలి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏదన్నా వాళ్ళకు ముసలివాడు లైన్లో ఉండి ముసలం పడిపోయి ఉంటే పట్టించుకోరు. ఒకవేళ ఎవరన్నా లైన్లో ఉంటే వాళ్ళని వాడుకున్నారు, ఎందులో ఉంటారు. మరి ఇద్దరు పడిపోయిన స్థితిలో ఉంటే పరిస్థితి ఏంటి అంటే, ఒక చోట ప్రాంతంలో నేను విన్నాను, ఓ తల్లి అరే పెద్దోడా మరి నీ దగ్గరే ఉండమంటున్నాడు రా, ఎన్నాళ్ళు ఉంటావే, ఎన్నాళ్ళు ఉండవు, వాడి దగ్గర ఉండొచ్చుగా, వాడి దగ్గర చూసుకుంటాడుగా నిన్ను, ఎందుకు ఎన్నాళ్ళు ఉంటావు మాతో, తీరగా ఉండేది అందరు పెట్టడానికి అని దూషించిన వాళ్ళు ఉంటారు.
అరే పెద్దోడా మరి చిన్నోడా నువ్వే చూసుకోవాలి అని తల్లిదండ్రులు బతిమాలుకున్న పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక చోట అయితే అనాథాశ్రయంలో ఎవరన్నా బంధువులు కానీ లేకపోతే మనం వచ్చిన వాళ్ళు ఏదన్నా ఇచ్చి పలా ప్యాకెట్లు కానీ బిర్యానీ ప్యాకెట్లు కానీ స్వీట్స్ కానీ కేకులు ఇచ్చిపోతూ ఉంటారు. ఎన్ని ఇచ్చిన ఆశతో అవి వాటిని తినరు. అయ్యా అది పెట్టయ్యా అంటారు, కానీ అవి తినకుండా ఆ గేటు వైపు నుంచే చూస్తారు. ఎవరన్నా నా మనవడు వస్తాడేమో, నా కొడుకు వస్తాడేమో, లేకపోతే నా కూతురు వస్తుందేమో అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాటికి వాళ్ళ మీద ఏది తినాలని ఆశ ఉండదు. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులు వస్తే, వాళ్ళ పిల్లలు వస్తే, ఎవరైనా దాని తోచిన సహాయంగా డబ్బులుంటే ఆమె దగ్గర, ఆ డబ్బులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి పోవటం కూడా చూశాను. మరీ దారుణమైన విషయం ఏంటంటే, ఒక చాట వాళ్ళు లెగవలేని స్టేజీలో ఉండి నీళ్లు ఇచ్చే దిక్కు లేక చనిపోయారు. నీళ్ళు ఇచ్చే దిక్కు లేక ఇద్దరు ముసలి వాళ్ళు చనిపోతే, ఆ విషయం 4 రోజుల నుంచి బయటికి రావట్లేదు, వాసన వస్తుంది, స్మెల్ వస్తుందని తెలుసుకొని బయటకు వస్తే వాళ్ళు చనిపోయారని తెలిసింది. వెంటనే వాళ్ళ బిడ్డగా ఫోన్ చేస్తే ఆ వ్యక్తి చెప్పిన సమాధానం, మేము మా ఫ్యామిలీతో పాటు 2 ట్రిప్లో ఉన్నాం, ఒక 1 వీక్ పెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టండి, వచ్చాక మేము రిసీవ్ చేసుకుంటాం అన్న బిడ్డల్లో కూడా నేను విన్నాను. చాలా దేవుని కృపను బట్టి చాలా లోకంలో చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. నా వయసు చిన్నదే కానీ చాలా అనుభవం పొందాను. అనుభవ పాఠాలు మనం నేర్చుకున్నప్పుడు అవి జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా వాటిని బ్యాలెన్స్ చేయాలో మన బిడ్డలకు నేర్పిస్తే మంచిది. లేకపోతే వాళ్ళ నాన్నమ్మకు పట్టిన గతి నీకు పట్టే అవకాశం ఉంటుంది. అందుకనే విధవరాళ్ళు కానీ, విధవరాళ్ళ పక్షాన ఉన్న భర్త లేని భార్యకి కానీ, లేకపోతే తల్లి లేని బిడ్డలకు కానీ ఎవరికన్నా ద్రోహం చేస్తే మీరు చాలా ప్రాబ్లంలో పడతారు. వాళ్ళకి ఇబ్బంది పెట్టినా, వాళ్ళకి గాయపరిచినా, వాళ్ళ మానసికంగా గురి చేసినా కానీ వాళ్ళు మీరు డెఫినెట్గా శాపగ్రస్తులు అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ పని మాత్రం మీరు చేయొద్దు. ఆ శాపగ్రస్తులు అయిన వాళ్ళని మేము చూసాం. అది ఎందుకంటే అలాంటివి ఉంటాయి కాబట్టి దేవుడు పిలిపిస్తున్న మాట, మీరు ఎవరి వైపు చూడొద్దు, నా వైపే చూడు, నన్ను అనుసరించు. సమస్తము సాధ్యం కలిగిన దేవుణ్ణి నాకు అసాధ్యమైనది ఉందా? అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమైన. నేను నమ్మిన వారిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. నేను నమ్మిన వారిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు, నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను, సమస్తము నీ చేయగలను. అలా సమస్తము చేసే దేవుణ్ణి పక్కన బట్టి మనం ఏం చేద్దామని ఏమీ చేయలేము. హల్లెలూయా.